కలెక్టర్ అన్నట్టు ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు వంతపాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది. మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు, పోలీసులే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఎవడే కావచ్చు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మళ్ళా 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ కలెక్టర్ని ఆర్డీఓని 54 దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది. 480 మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు. ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు, మేము కూడా కాదు. కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, నేను చూసిన స్వయంగా వీడియో. పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని. ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు, వాటర్ ట్యాంక్ లెక్కి మరి నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు. ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు, సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రైట్ గా నేను అడిగేది ఒకటే, మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినమంటున్నారో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి, వెంటనే ప్రకటించండి. పీజీలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట, 10వ తరగతి పాస్ అయిన వాళ్లకు వాళ్ళకు మార్కులు వస్తాయట. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితే అటు సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు. దీనికి శిక్ష తప్పదు. ఆర్డీఓ అయినా, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు. దబ్బన మేము మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు 4 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా, నాదేంది అనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా. ఇడిచిపెట్టను. ఇది పద్ధతి కాదు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము 10 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ, మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేసుడు? ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా, అన్ని చూస్తా ఉన్నా, కానీ మౌనంగా. ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం. మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు పెడతారు. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు ఇలా మా ఫోటోలు ఉండవు. మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్ లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం. నేను గుర్తు చేస్తా ఉన్నా, జిల్లా పుట్టించిందే కేసీఆర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్, ఇలా మీరు కూర్చున్న కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్. కాబట్టి అతికి పోతే, అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు, ఉద్యోగాలు పోతాయి. తర్వాత 4 ఏళ్లలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో వదిలిపెట్టాం.